ఇంతకుముందు అమరావతి రైతులు దీక్షలు చేసినప్పుడు మేము మద్దతు తెలపలేదా? ఇవాళ రోజున మేము అదే ప్రకారంగా రైతుల ప్రకారంగానే మాట్లాడుతున్నాం. మీకు ఒకటే మన మహేష్ బాబు సినిమాలో ఒక డైలాగ్ ఉంది, అంటే లైటర్ వీన్లో చెప్తున్నాను. నా గతం ఏంటో తెలిస్తే మీరందరూ కన్నీళ్ళు పెట్టుకుంటారంటాడు మహేష్ బాబుతో. నీ గతం ఎవరికి కావాలి, మా భవిష్యత్తు కోసం మేము చూసుకుంటున్నాం అని మహేష్ బాబు అంటాడు. ఇప్పుడు గతం గురించి మాట్లాడకండి, వర్తమానంలో ఉండండి, లేకపోతే భవిష్యత్తులోకి రండి. గతంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి, మీరు వర్తమానంలో ఉన్నారు. సో మీరు వర్తమానంలో ఉండి మాట్లాడండి. ఇప్పుడు రైతుల పక్షాన ఇవాళ రోజున చేస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మొన్న మిర్చి రైతుల దగ్గర నుంచి కరెక్ట్ ఆయనే చేశాడు సార్. వినండి, మొన్న పొగాకు రైతుల దగ్గర నుంచి కానీ మొత్తం మొన్న అక్కడికి వెళ్ళి మామిడికాయలు తొక్కిచ్చింది మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డే కదా. ఇవాళ నిన్నటి రోజున కూడా 20 మంది రైతులను కలిసి మీ పక్షాన్ని నేను నిలబడతానంది జగన్మోహన్ రెడ్డే కదా. కానీ వీటిల్లో నిజాలు ఏంటనేది తెలిసిపోయింది కదా. ఇవాళ రోజున 4 కరుచుకుంటూ వైసీపీ వాళ్ళు ఏం చేయాలా తర్వాత అని చెప్పేసి అని అంటున్నారు. ఒక నిమిషం సార్, పత్తిపాడు ఇవన్నీ అని చెప్పేసి అని అంటున్నారు. పొన్నెకల్లు పెద్దపరు ఇవన్నీ అని చెప్పేసి అని అంటున్నారు. రేపు పొద్దున ఇట్లాంటివి చేస్తే మరి కూటమి ప్రభుత్వం ఊరుకుంటుందా? ఖచ్చితంగా ఊరుకోదు, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తుంది. మరి అదే సార్ నేను అంటే మరి కాదు. ఇందాక శేఖర్ రెడ్డి గారు మాట మాట్లాడు. నేను గుడివాడ వాస్తవుడిని. నేను గుడివాడ ఆగండి గురు, ఆగు. గుడివాడలో రోడ్లు బాగాలేదు. ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు ఆగండి. సంపత్రాజు గారు మీరు ఏదో చెప్పాలనుకున్నారు. గుడివాడలో రోడ్లు బాగాలేదన్న వ్యక్తి మీరండి. సంపత్రాజు గారు రైతుల్ని ఎవరు అరెస్ట్ చేయరు. మరి ఆయన అదే కదా చెప్పేది, ప్రభుత్వం ఊరుకుంటుందా అన్నారు. ఊరుకోదు, అరెస్ట్ చేస్తుందన్నా. ఒక్క నిమిషం, ఎవరిని అరెస్ట్ చేయరు. కాకపోతే వాళ్ళకున్న భయాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని చేస్తారు. ఎందుకంటే మీరన్న 2 గ్రామాలు కూడా నిజంగా చాటే. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, దానిలో అన్ని పార్టీ వ్యక్తులు ఉండొచ్చు. కానీ రైతులు ఊరు గ్రామ ప్రజలు చాటి, ఎందుకంటే వాళ్ళకి గుంటూరుకి దగ్గరగా ఉంటుంది, అంటే హైవే దగ్గరగా ఉంటుంది. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువ గ్రామాల్లో జరుగుతుంది. దాదాపు ఎకరం 3 నుంచి 5 కోట్ల పలుకుతుంది. కాబట్టి వాళ్ళకి 100. సంపత్రాజు గారు ఇక్కడ కూర్చున్న ముగ్గురు మీకు ఆ ప్రాంతం, నేను ఆయన సన్ ఆఫ్ ది సాయిల్, నాకు తెలుసు, నేను ఆ ఊరోడ్నే. నాకు తెలుసు మీ గురించి తెలుసు, మీకు నేను చెప్పబలే. కాకపోతే ప్రజలకు తెలియాలి కాబట్టి విధానం చెప్తున్నాను అంతే. ప్రభుత్వం నారాయణ గారు ఇప్పటికి కూడా అమరావతిలో తిరుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి గ్రామంలో మీటింగ్లు పెడతా ఉన్నారు, తిరుగుతా ఉన్నారు. వాళ్ళని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో పెద్దలు చేసే ఫైనల్ గా టైం అయిపోతుంది. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం అండి. ఈయనకు పెద్ద ఒక మిసైల్ ఉంది శేఖర్ రెడ్డి గారి దగ్గర. నిన్న ఆ మిసైల్ నుంచి తప్పించుకొని అది మినహా కన్యాదానం అని ఒకటి సామెత ఉంది, అది తప్పించి అన్నీ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటది? రాజధాని మీద క్లారిటీ వల్ల ఏంటి, ఇంకా అమరావతిని మీరు సపోర్ట్ చేస్తున్నారా? అబే నోరు పెగలటల్లా మీకు ఎంతసేపటికి, ఎందుకు పెగలటం లేదు? మీకు అమరావతి మీద ఇంట్రెస్ట్ లేదా? క్లారిటీ ఇవ్వండి జనాలకి. సార్ ఒక్క నిమిషం సార్. జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా అమరావతిలో భవనాల గురించి మాట్లాడారు. ఏందండి అవినీతి అమరావతి రాజధానిగా ముంచుతారా లేదా మీరు మళ్ళీ అది చెప్పలా సార్ ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు. వాళ్ళకి ఉన్న 52,000 ఎకరాలు